నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. జిల్లాలోని పాఠశాల పోషకాహార కార్డులను అభివృద్ధి చేయడం ద్వారా ఉద్యానవన పంటల సాగుపై విద్యార్థుల్లో అవగాహన ఆవశ్యకత పెంపొందుతాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కలెక్టరేట్ వద్ద సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన పాఠశాలలో కిచెన్ గార్డెన్ సాగు చేసే పాఠశాలలో స్కూల్ న్యూట్రిషన్ గార్డెన్ అభివృద్ధి చురుగ్గా పాల్గొనేందుకు కృషి విజ్ఞాన కేంద్రం, వ్యవసాయ ఉద్యానవన శాఖ, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రతినిధులతో కన్జర్వేషన్ సమావేశాన్ని పిఎం పోషణ పథకములపై సంబంధిత స్టీరింగ్ మానిటరింగ్ కమిటీ సభ్యులతో సమావేశాన్ని నిర్వహించి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలలో వారి ఇళ్లలో సొంతంగా కూరగాయలు, పండ్లను పండించే అలవాటు పెంపొందించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని అన్నారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన జాతీయ విద్యా విధానం కార్యక్రమంలో భాగంగా జూలై 22 నుండి 27 వరకు శిక్షా సప్తాహ వారోత్సవాలు నిర్వహించగా చివరి రోజున పాఠశాలలో తిథి భోజన కార్యక్రమాలను దాతల సహకారంతో పౌష్టికాహారాలను వితరణ చేశారు. భీమవరం మండలం దొంగపిండిలో ఉన్న మండల ఆదర్శ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో సర్పంచ్ బొడ్డు రేవతి మోహన్ సుమారు 250 మంది విద్యార్థులకు స్వీట్లు, హాట్లను వితరణ చేశారు. పాఠశాలలోని విద్యార్థులతో కలిసి సహబంతి భోజనం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రేవతి మోహన్ మాట్లాడుతూ దొంగపిండిలో మండల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శిక్ష సప్తాహ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఘనంగా నిర్వహించారని, భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన శుభదిన భోజన కార్యక్రమం ఒక మంచి పరిణామమని, మనుషులంతా ఒక్కటని చెప్పడానికి దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ ఈ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజ్ కుమార్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాషా, విద్యా కమిటీ చైర్మన్ పరశురాం తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరించిన పిల్లలతో సహపంక్తి భోజన కార్యక్రమానికి మమ్మల్ని కూడా ఆహ్వానించి మరి విద్యా కమిటీ చైర్మన్ కానీ అలాగే మరి పీసీ కమిటీ సభ్యులు కానీ అందరూ కూడా మరి ఇక్కడికి రావటం, పిల్లలతో పాటు చేసిన వితరణ కూడా మరి తినడం కూడా జరిగింది. మరి ఈరోజు కార్యక్రమం మరి మనుషులంతా సమాజంలో అందరూ బాగుండాలని నినాదంతో మన దేశవ్యాప్తంగా గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్థాపించిన కార్యక్రమాన్ని అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడంలో ముందంజలో ఉన్న మరి హెచ్ఎం గారికి అలాగే విద్యార్థులు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సహపంక్తి భోజన కార్యక్రమంలో అందరూ కూడా కలిసి భోజనం చేయడం అన్నది చాలా మంచి ఉద్దేశం. ప్రజలకు కూడా అలాగే పిల్లలకు కూడా ఈ కార్యక్రమం యొక్క ఉన్నతిని గురించి తెలియజేయడం కూడా జరిగింది. కాబట్టి ఇటువంటి మహత్తర కార్యక్రమాన్ని కూడా మనం అందరం ఉండి దేశంలోనే రాష్ట్రంలోనే అన్ని గ్రామాల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజలందరూ కూడా సమాన భాగంగా ఉండాలని తెలియజేసుకునే కార్యక్రమం. కాబట్టి మనం అందరూ భాగస్వామ్య కార్యక్రమంలో శిక్షా సప్తాహ విధి కార్యక్రమంలో ఈరోజు ఇక్కడికి మంచి కార్యక్రమం చేసిన మరి హెచ్ఎం గారికి అలాగే మరి పీసీ కమిటీ సభ్యులకు, గ్రామ పెద్దలకు అలాగే విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గ్రామీణ ప్రాంతాల్లో 5 సంవత్సరాల సేవలు అందిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారులకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ఇన్ సర్వీస్ కోటాను కొనసాగించాలని కోరుతూ జిల్లా పిఎస్సి వైద్యులు సంఘ ప్రతినిధులు కలెక్టర్ సి నాగరాన్ని కోరారు. భీమవరం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ను కలిసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో ఇన్ సర్వీస్ కోటా 50% పిహెచ్ వైద్యులకు అమలు చేయాలని కోరారు. అత్తిలి బాలికోన్నత పాఠశాల, బాల ఉన్నత పాఠశాల, ప్రాథమిక ఉన్నత పాఠశాల, రామన్నపేట పాఠశాల విద్యార్థులకు తిథి కార్యక్రమం కింద జనసేన నాయకుడు దాసం ప్రసాద్ స్వీట్లు పంపిణీ చేశారు. దాత ఔన్నత్యాన్ని ఆయా పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు. శుభదిన భోజన కార్యక్రమంలో భాగంగా అత్తిలి గోగులమ్మ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సోమవారం పోషకాలతో కూడిన అరటిపళ్ళు, సేమియా, యాపిళ్లను అందజేశారు. దాత టీడీపీ నాయకుడు వరి శ్రీనివాస్ ఆర్థిక సహాయకంతో శుభదిన భోజన కార్యక్రమాన్ని జరిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఎంవి కుమారి, బి సుధాకర్, నాగలక్ష్మి, గుమ్మల రమేష్, కర్రీ అంజీ తదితరులు పాల్గొన్నారు.
శిక్షా సప్తాహ అనే కార్యక్రమంలో ఈరోజు శుభతిథి భోజనం అనే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ఈరోజు మనకి దాతగా వరి శ్రీనివాస్ గారు పిల్లలందరికీ కూడా సేమియా పాయసాన్ని, అలాగే ఫ్రూట్స్, యాపిల్స్, అరటిపండు ఇవాళ అందరికీ పంచిపెట్టడం జరిగిందండి. అలాగే దీని ఉద్దేశం ఏంటంటే సమాజాన్ని మన స్కూల్తో ఐక్యం చేయడం. మన ఈ కార్యక్రమాన్ని మొత్తం ఇంకా 100 రోజుల కార్యక్రమం అండి ఇది. మన వాళ్ళు మొత్తం గోగులంపేటలో అందరూ కూడా వాళ్ళ కుటుంబాల్లో ఏదైనా శుభదినాల రోజున పిల్లలకి రిఫ్రెష్మెంట్స్, అల్పాహారం. అత్తిలి మండలం గోగులమ్మపేట ఎంపీపీ స్కూల్లో 100 రోజుల మిషన్ శక్తి భాగంగా బటావో బేచి పడావో కార్యక్రమం భాగంగా ఐసిడిఎస్ అత్తిలి సూపర్వైజర్ కె కుమార్ ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించారు. బాల్య వివాహాల వల్ల అనర్థాలు తెలిపారు. పిల్లలు బాగా చదువుకొని భవిష్యత్తులో మంచి ప్రయోజకులు కావాలని కోరారు. పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం 2013పై మాట్లాడారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎంవి కుమారి, రెచ్చల్ మహిళా పోలీస్ మంజుల, ఆశా రెబ్కా, అంగన్వాడీ టీచర్లు వెంకటలక్ష్మి, కనకదుర్గ, లీలాజ్యోతి, ముచ్చినైన, మౌనిక, జానకి తదితరులు పాల్గొన్నారు. వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మితిమీరిన వేగంతో వాహనాలు నడపరాదని అత్తిలి ఏఎస్ఐ ఎన్ వెంకట్రావు అన్నారు. అత్తిలి డిగ్రీ కళాశాలలో శిరస్థానాలపై అవగాహన కార్యక్రమాన్ని ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు నిర్వహించారు. వాహనాలు నడిపేటప్పుడు రోడ్డు నిబంధనలు పాటించాలని ప్రిన్సిపాల్ రమణమూర్తి అన్నారు. విద్యార్థులు వాహనాలు నడిపేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని మరో ప్రిన్సిపాల్ పి రామశర్మ కోరారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ బీరా శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. తిరుపతిపురంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిషేధంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. ఐసిడిఎస్ పర్యవేక్షకురాలు ఎం శ్రీదేవి మాట్లాడుతూ అపరిచిత వీడియో లింకులపై క్లిక్ చేయవద్దని కోరారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేష్, ఉపాధ్యాయులు శ్రీ మాధురి తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు పోషకాలతో కూడిన భోజనం అందించడమే శుభదిన భోజన లక్ష్యమని అత్తిలి మండల విద్యాధికారి ఎన్ రమేష్ అన్నారు. అత్తిలి మండలం లక్ష్మీనారాయణపురం యూపీ పాఠశాలలో శుభదిన భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షా సప్తాహ కార్యక్రమం కింద భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మండల విద్యాధికారి ప్రసాద్ అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎంవి సుబ్బరావు సహకారంతో విద్యార్థులకు పండ్లు, నోటు పుస్తకాలు అందజేశారు. ఉపాధ్యాయులు రమ ప్రతిభ, నాగేశ్వరరావు, శ్రీనివాస్ బాబు, త్రివిక్రమరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నూతన విద్యా విధానం 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వారం రోజుల పాటు శిక్షా సప్తాహ కార్యక్రమాన్ని ఆరువిల్లి ప్రాథమిక బాలుర పాఠశాలలో టీఎల్ఎం ప్రదర్శన, ఎఫ్ఎల్ఎన్పై అవగాహన, క్రీడా దినోత్సవం, సాంస్కృతిక కార్యక్రమాలు, మాతృవనం, శుభదిన భోజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. శుభదినం కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులకు స్థానిక వైద్యులు డాక్టర్ వెలగల ప్రసాద్ రెడ్డి సేమియా పాయసం అందించారు. కార్యక్రమంలో ఎల్ఐసి సత్యనారాయణ రెడ్డి, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, ప్రధానోపాధ్యాయులు ఏ సూర్యనారాయణ, కె లావణ్య, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. ఆరువిల్లి జిల్లా పరిషత్ పాఠశాల, మండల పరిషత్ పాఠశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంలో శుభదిన రోజు భోజన కార్యక్రమంలో వెలగల ప్రసాద్ రెడ్డి, వెలగల సత్యనారాయణ రెడ్డి, శివారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి పోషణ పథకంలో భాగంగా పాఠశాల విద్యార్థులకు రోజువారీ భోజనం కింద అదనంగా తిథి భోజనం కార్యక్రమాన్ని అత్తిలి మండల పాలి పాఠశాలలో ఉపాధ్యాయులు నిర్వహించారు. స్థాపన దినోత్సవం, జాతీయ నాయకుల పుట్టినరోజులు, ప్రత్యేకంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల పుట్టినరోజులు వంటి ముఖ్యమైన రోజుల్లో పాఠశాల విద్యార్థులకు ప్రత్యేక పోషణ కొరకు వారి శక్తి కొలది ఒక మెనూను అందించాలని జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి కొవ్వూరు వెంకటరెడ్డి కోరారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు విరాళాలు ఇచ్చారు. కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు బుద్దాల వెంకటేశ్వరరావు, వీరవల్లి శ్రీనివాస్, జనసేన నాయకులు ఎమ్మెల్యే వెంకటరమణ, పాల మణికంఠ, కరికలికిమూర్తి, కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి, బీజేపీ నాయకులు మల్లిడి వినాయక్ కలికిరెడ్డి, ప్రధానోపాధ్యాయులు కరి రామారెడ్డి, చిరంజీవి మిత్ర, ఉపాధ్యాయులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తణుకు మానవతా సంస్థ ఆధ్వర్యంలో తణుకు ఎస్సీఐఎం జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్న 28 మందికి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ఒక్కొక్కరికి 2 యూనిఫామ్ చొప్పున మొత్తం 25,000 రూపాయల విలువ గల 56 యూనిఫామ్స్ను తణుకు నియోజకవర్గ శాసనసభ్యులు ఆర్మి రాధాకృష్ణ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తణుకు మానవతా యూనిట్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మనసులో సుస్థిర స్థానం పొందిందని, ఆపద సమయంలో ఉన్నవారిని ఆదుకుంటూ అందరి మన్నన పొందిన అభినందనీయమని అన్నారు. తణుకు మండలాధ్యక్షులు కట్టారి శారదాదేవి అధ్యక్షులు జరిగిన ఈ సమావేశంలో జిల్లా శాంతిరాణి కమిటీ చైర్మన్ గమని రాంబాబు, కళాశాల ప్రిన్సిపాల్ జయప్రభాకర్ రావు, తణుకు మండల చైర్మన్ బోడ్పాటి రామలక్ష్మి, ఆనందం మస్తాన్ రావు, వివి రామకృష్ణారావు, సతీష్ బాబు, రామకాశి, అక్కిన కాశీ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. మానవతా సంస్థ
కొన్ని సంవత్సరాలుగా వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఎంతోమందికి ఆపన్న హస్తాన్ని అందిస్తూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతూ ముందుకు వెళ్తున్నటువంటి విషయాన్ని మనందరం కూడా గ్రహించాలి. మానవతా సంస్థ ద్వారా అనేక మందికి 2023-24లో కూడా తణుకు చాప్టర్కి సంబంధించి దాదాపు 60 లక్షల రూపాయలతో 60 కార్యక్రమాలు ఈరోజు చేయడం అనేది ఈ సంస్థ ప్రతినిధుల యొక్క వారి డెడికేషన్ అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక సేవా కార్యక్రమాలు చేయాలంటే ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చుకొని చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి వీరందరూ కూడా దీన్ని కమిట్మెంట్తో వివిధ వ్యక్తుల నుంచి నిధులు సేకరించి ఎవరికైతే అవసరాలు ఉన్నాయో వారి అవసరాలన్నీ కూడా తీర్చే విధంగా కూడా ముందుకు వెళ్ళడం చాలా సంతోషం. అలాగే ఈరోజు కూడా ఈ నూతన దుస్తుల పంపిణీ కార్యక్రమం చేయడం కూడా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను అందరికీ కూడా. అలాగే ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ముఖ్యంగా విద్యకు సంబంధించి విద్యార్థులకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ఇప్పటికే ప్రణాళిక రూపొందిస్తున్నారు. గత 5 సంవత్సరాల్లో విద్యా వ్యవస్థను కానీ అన్ని వ్యవస్థలని కూడా ఏ విధంగా ఈ రాష్ట్రంలో నిర్వీర్యం అయిపోయినాయి అనేది కూడా మనందరం కూడా చూడవచ్చు. ప్రభుత్వం ఇచ్చేటటువంటి అనేక పథకాలని డైవర్ట్ చేశారు. విద్యార్థులకు రావాల్సినటువంటి సౌకర్యాలు లేవు. పాఠశాలల్లో కానీ కాలేజీల్లో కానీ మౌలిక సదుపాయాల పేరుతో నాడు నేడు అన్నారు. అవన్నీ కూడా నిధులన్నీ కూడా కేటాయించకుండా కేవలం 3 రంగులు వేసుకున్నారు. అందరూ కూడా అది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా విద్యా వ్యవస్థను కూడా భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరలా లోకేష్ గారు బాధ్యత తీసుకుని దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా ఆయన అవగాహన చేసుకుని భవిష్యత్తులో ఏదైతే చేయాలో మనం కాలేజీలన్నీ కూడా విద్యారంగానికి పెద్దపీట వేసి విద్యారంగాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో పెట్టే విధంగా ముందుకు వెళ్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. దానికి సంబంధించి మన జూనియర్ కాలేజీకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే అవసరం ఉన్నాయో ఆ మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. చదువుకి పేదరికం అనేది అడ్డు కాదు. పేదరికం అడ్డు కాదు చదువుకోవడానికి. మీరు ఎంత చదువుకుంటే అంతే మీ ఆస్తి, అదే మీ ఆస్తి. పనకమ్మాయి కూడా వెళ్ళింది ఈసారి 4x400 రిలే పోటీల్లో పాల్గొనడానికి మన తనకమ్మాయి వెళ్ళింది. నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ అమ్మాయిని ఫస్ట్ నేషనల్ పోటీలకు పంపించాను. నేను అప్పుడు స్పాన్సర్ చేశాను. అది ఈరోజు అప్పుడు మేము ప్రోత్సహించాం. ఆ రోజు నేను ఎంకరేజ్ చేసి 1 లక్ష రూపాయలు ఆ అమ్మాయి ఖర్చులకి అయితే ఆ రోజు మనం ఇచ్చి పంపితే ఆ రోజు నేషనల్స్లో విన్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనతిరిగి చూడలేదు. ఈరోజు ఒలింపిక్స్కి వెళ్ళిపోయింది కరెక్ట్గా. ఆ విధంగా ఉంటుంది. ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తుంది, మనం ప్రోత్సహిస్తారు, దాతలు ఉంటారు. మా దగ్గర డబ్బులు లేవు లేకపోతే మనకి సపోర్ట్ లేదు అనుకోవద్దు. ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన తణుకు మున్సిపల్ పారిశుధ్య కార్మిక సిబ్బంది చిటికెన శ్రీని కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలుస్తూ 2 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం, ఇంటి స్థలం మంజూరు చేస్తూ తణుకు శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణ అందజేయడం అభినందనీయమని టీడీపీ నాయకులు మల్లిన రాధాకృష్ణ అన్నారు. వారి కుటుంబానికి అండగా నిలుస్తామని ఎమ్మెల్యే తెలియజేశారని అన్నారు. ప్రమాదవశాత్తు మరణించినటువంటి తణుకు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుడు చిటికెల శ్రీని గారు మరణాంతరం ఆ రోజు ఏదైతే ప్రభుత్వం తరఫున వారికి అండగా నిలబడతామని వాగ్దానం చేసామో దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ గారు ఆ రోజు ఇచ్చినటువంటి హామీ మేరకు 2 లక్షల రూపాయలు ముందుగా వారిద్దరికీ కూడా వారి భార్య గారికి, పిల్లలకి, వారి పాపకి ఇద్దరికి చెరో 1 లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి వారికి అందించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు ఇచ్చినటువంటి హామీ మేరకు ఇంటి స్థలాన్ని కూడా ఈరోజు వారికి అందించడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వం ఈ నియోజకవర్గంలో తణుకు పట్టణంలో ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడుతుంది. ఈరోజు చిటికెల శ్రీను చాలా బాగా పనిచేసే వ్యక్తి. అటువంటి వ్యక్తికి అండగా నిలబడాల్సినటువంటి బాధ్యత మాకుందనే ఆలోచనతో ఈరోజు వారికి అండగా నిలబడి వారికి ఏదైతే హామీ ఇచ్చామో హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.
గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణం పరిష్కరించాలని సిపిఎం వేల్పూర్ గ్రామ కమిటీ కోరింది. శాసనసభ్యులు ఆర్మీ రాధాకృష్ణను తణుకులో తన క్యాంప్ కార్యాలయంలో సిపిఎం వేల్పూర్ కమిటీ బృందం మర్యాదపూర్వకంగా కలిసి సమస్యలతో కొన్ని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం గ్రామ కమిటీ కార్యదర్శి బల్లచిని వీరభద్రరావు మాట్లాడుతూ గ్రామంలో మినీ బైపాస్ రోడ్డులో భారీ వాహనాలు అధిక స్పీడ్గా నడపడం వల్ల రాత్రి సమయంలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. తక్షణం కాలువ ఆధునీకరణ పనులతో పాటు ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను నూతన కూటమి ప్రభుత్వం పరిష్కరించాలని సిపిఎం బృందం కోరినట్లు వీరభద్రరావు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ శాఖ కార్యదర్శులు వాస వెంకటేశ్వరరావు, తిరునాథ వెంకటేశ్వరరావు, కర్ణాటక నరసింహారావు, కుడక వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. తణుకు 8వ వార్డు సచివాలయ వద్ద అంగన్వాడీ సెంటర్లో తణుకు మండల న్యాయ సేవా మండలి చైర్మన్ 4వ అదనపు జిల్లా జడ్జి డి సచివత ఆదేశాల మేరకు తణుకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లకు మంగళవారం నిర్వహించే అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అంగన్వాడీ సెంటర్లో టీచర్లకు చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. దేశంలో మానవ అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోందని, దీనిలో ఎక్కువగా పిల్లలు నష్టపోతున్నారని, కొంతమంది తమ స్వార్థానికి మోసం మాటలు చెప్పి ఆడవారిని తప్పుదోవ పట్టించి వారి జీవితాలతో ఆడుకుంటున్నారని న్యాయవాదులు తెలిపారు. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల వారింటి నుండి బయటకు వచ్చి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. కొన్ని ముఠాలు పిల్లలను అపహరించి వారిని కుంటివారిగా గుడ్డివారిగా చేసి వారి జీవితాలను పాడు చేస్తున్నాయని అన్నారు. కొన్ని గ్రూపులు మనుషులను అక్రమ రవాణా చేసి వారి శరీరంలోని అవయవాలతో వ్యాపారం చేస్తున్నారని తెలిపారు. అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, గ్రామాల్లో పెద్దవారికి చట్టాలపై అవగాహన కల్పించే బాధ్యత అంగన్వాడీ టీచర్లకు ఉందని తెలిపారు. మండల న్యాయ సేవలను ఉపయోగించుకోవాలని కోరారు. న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, కామన్ మునిస్వామి, పారా లీగల్ వాలంటీర్లు నాగమల్లేశ్వరి, వెంకటగిరి, సూపర్వైజర్ ముప్పుడు అన్నకుమారి సిబ్బంది పాల్గొన్నారు. భారత్ పాలస్తీనాకు మద్దతుగా నిలబడి ఇజ్రాయెల్ చేసిన అరాచక యుద్ధాన్ని ఆపాలని దారిదీపం సంపదలు డివివిఎస్ వర్మ అన్నారు. సోమవారం పాలస్తీనా సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో నరేంద్ర సెంటర్లో పాలస్తీనా యుద్ధం ఆపాలని, అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలని, ప్రపంచ శాంతి ముద్దు, యుద్ధ వద్దని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డివివిఎస్ వర్మ, సిఐటి జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్లు మాట్లాడుతూ గత 290 రోజులుగా పాలస్తీనా ప్రజలపై అమెరికా అండతో అన్యాయంగా యుద్ధం జరుగుతోందని అన్నారు. ఈ యుద్ధంలో ఇప్పటివరకు 39,000 మంది ఇజ్రాయెల్ చంపిందని తెలిపారు. ఈ దారుణాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ర్యాలీగా బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో బద్ద నాగరాజు, శంకు మనోరమ, పేరుడు మురళి, అంబేద్కర్, కడలి రామారావు, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఎవరో ప్రతాపం పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాలి. పాలస్తీనాలో మారణ కాండలి వద్దు వద్దు యుద్ధం వద్దు వద్దు యుద్ధం వద్దు వద్దు యుద్ధం వద్దు పాలస్తీనాపై ఇజ్రాయెల్ దుర్మార్గ యుద్ధాన్ని ప్రజలందరూ పాలస్తీనాకి బాసటగా ప్రజలందరూ పాలస్తీనా దేశాన్ని ప్రజలను చూస్తున్నటువంటి గాజా ప్రాంతం చాలా చిన్నది. దాని పొడవు 40 కిలోమీటర్లు, వెడల్పు 10 కిలోమీటర్లు. జనాభా చాలా ఎక్కువ, 20 లక్షల జనాభా ఉన్నారు అక్కడ. ఆ జనాభా మీద ఇజ్రాయెల్ పాశవికమైన దాడులు చేస్తూ ఉంటారు. మీరంతా చూసే ఉంటారు. చిన్నపిల్లలు, ఆసుపత్రులు, శరణార్థులు ఉన్నటువంటి శరణాలయాలు, వాళ్ళన్నిటి మీద బాంబు దాడి చేస్తారు. ఇంత విచక్షణారహితంగా ప్రపంచంలో ఏ యుద్ధంలోనూ దాడులు చేయలేదు. అంతకు మించి అన్ని వైపులా దిగ్బంధం చేశారు. ఆహారం అందకుండా చేశారు, మంచినీళ్ళు అందకుండా చేశారు, వాళ్ళు పనిపాట్లు చేసుకోకుండా చేశారు. వాళ్ళని మలమల మసైపోయే పరిస్థితి తీసుకొచ్చింది ఇజ్రాయెల్ యుద్ధం. ఇజ్రాయెల్ ఏ ధనుతో చేస్తూ ఉంది మీ అందరికీ తెలుసు. అమెరికా సామ్రాజ్యవాదం ధనుతోటి ఈ యుద్ధాన్ని ఇజ్రాయెల్ సాగిస్తూ ఉంది. ఇజ్రాయెల్ సాగించే ఈ యుద్ధంలో కీలకమైన 2 అంశాలు ఉన్నాయి. ఇది మొదటిది అమానవీయమైన యుద్ధం. ప్రపంచంలో ఇంతవరకు ఇలాంటి యుద్ధాలు ఎక్కడ మనం చూడలేదు. పిల్లల మీద, మహిళల మీద, జనాభా మీద
బాంబులు దాడులు చేయటం అనేది ఇదే మొదటిసారి మనం చూస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా పాలస్తీనా సంబంధించి 290 రోజులుగా ఓ పెద్ద ఎత్తున యుద్ధం అనేటువంటిది ఇజ్రాయేలు బొమ్మని ముందు పెట్టి అమెరికా వెనక నుండి ఆడిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పాలస్తీనాని 1948లో ప్రపంచ పటంలో ఉన్నటువంటి పాలస్తీనాని ఇప్పుడు లేకుండా చేసేదానికోసం ఇవాళ తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ యుద్ధంలో ప్రధానంగా మనం చూస్తే ఎందుకు ఇప్పుడు యుద్ధం చేస్తున్నారని అనుకున్నప్పుడు గత ఏడాది అక్టోబర్లో ఏదైతే హమాస్ అనేటువంటి సంస్థ చేసినటువంటి దాడిని ఆధారంగా ఇవాళ ఆ యుద్ధాన్ని ఇప్పుడు వరకు కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకు ఇవాళ హమాస్ యుద్ధం చేసింది, ఎందుకు దాడి చేసింది అనుకున్నప్పుడు దాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఖండించారు. కానీ ఇజ్రాయేల్ చేసేటువంటి దుర్మార్గాల్ని, ఇజ్రాయేలు అక్కడ చేస్తున్నటువంటి అకృత్యాలకి వ్యతిరేకంగా చూసి ఇక ఓపిక పట్టలేక ఆ రకమైనటువంటి దాడి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పాలస్తీనా మొత్తం భూభాగాన్ని ఇప్పటికే మొత్తం 3వ వంతు ఆక్రమించుకున్నారు. ఉన్నటువంటి 20 లక్షల మంది, స్క్రిప్ట్లో 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల మందిని కూడా ఇవాళ ఇందాక చెప్పినట్టుగా మొత్తం మనుషుల్ని చంపేసి మొత్తం యావత్తు భూభాగాన్ని ఆక్రమించుకునేటువంటి పరిస్థితి ఇవాళ అమెరికా సాయంతో, అమెరికా ఇవాళ ఆయుధాలను సరఫరా చేస్తూ అమెరికా అన్ని రకాలుగా అండదండలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఉంది. ప్రత్యేక సందర్భాల్లో పండుగ సమయాల్లో ప్రత్యేకమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించేందుకు సామాజిక భాగస్వామ్యం కోసం తిథి భోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పైడిపర్రు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం మేడికొండలు అన్నారు. పాఠశాలలో 6వ సప్తాహ కార్యక్రమం కింద చివరి రోజు తిథి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉపాధ్యాయుల మూర్తి, యేసుకృప, జయరాజు, స్వరూపరాణి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు సాగర్ బాబు స్వీట్లను అందజేశారు. దువ్వ గ్రామంలో వరద ముంపు బాధితులకు పైడిపర్రు తేతలి లయన్స్ క్లబ్, ఉందత్తి పాల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ప్రసన్న కుమార్ సారథ్యంలో పాత బట్టలు, శానిటరీ ప్యాడ్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పీడీజీ లైన్ బాబూజీ, లైన్ గోవింద్, లైన్ ప్రసన్న కుమార్, లైన్ సజని, జి ఆశాజ్యోతి వాలంటీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా లైన్ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ వరద బాధితులకు తక్షణ సాయం అందించడం అనేది మనందరి కర్తవ్యమని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.